ప్రకృతి ప్రేమికులకు, మిద్దె తోట నిర్వాహకులకు సిటీజీ స్వాగతం పలుకుతోంది. సిటీజీ మిద్దె తోటల పరిచయం కార్యక్రమంలో ఈ రోజు మనం చూడబోతున్న గార్డెన్. నమస్తే అండి, నా పేరు మంజుల. నేను సుచిత్ర దగ్గర జిడిమెట్ల విలేజ్లో ఉంటాను, మీనాక్షి ఎస్టేట్స్లో ఉంటానండి. 2 years బ్యాక్ నేను సిటీజీలో జాయిన్ అయ్యాను. సిటీజీ 22లో ఉన్నానండి. నాకు కొంచెం చిన్నప్పటి నుంచి కూడా చెట్లు అంటే చాలా ఇష్టం. మా ఫాదర్ మూలంగా, మా ఫాదర్ దగ్గర చాలా వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉండేవి. నాకు అదే ప్యాషన్ అయ్యింది. ఈ కోవిడ్ టైంలో టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేశాను. ఇంకా అప్పటి నుంచి కొంచెం అన్నీ నా దగ్గర నాకు కొంచెం ఏంటంటే రేర్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ పెంచడం ఇష్టం అండి. నా దగ్గర 20 to 25 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి. 50-60 అబోవ్ రోజెస్ ఉన్నాయి. మందారాలు కూడా చాలా ఉన్నాయండి. మా గార్డెన్ చూద్దామండి. ఇది మల్బరీ అండి, ఇట్లా మల్బరీ అండి. ఇది పందిరి మామిడి అండి. ఇది జీడిపప్పు ఇదండి. ఇది మా చెర్రీస్ అండి. ఇది పర్సిమన్ ప్లాంట్ అండి. ఇది మద్రాస్ కనకాంబరం అండి. ఇవి నా దగ్గర చాలా వెరైటీస్ ఆఫ్ మల్లెపూలు ఉన్నాయండి. అన్నీ నేను ఈ మధ్యన అన్నీ రెనోవేషన్ చేసి రీపాటింగ్ చేసి అన్నీ ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క ఇది పెట్టుకుంటూ వచ్చానండి. బ్యాక్ సైడ్ అన్నీ ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయండి. ఇది కొండ మామిడి. ఇక్కడ కమల ఆరెంజెస్ ఉందండి. ఇవన్నీ మందారాలు, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మందారాలు ఉన్నాయండి. ఇది రెడ్ కాగడా మల్లి అండి. కింద కాడ ఇట్లా మొగ్గగా ఉన్నప్పుడు రెడ్ కలర్లో వస్తుందండి. ఇవన్నీ బంచెస్ ఆఫ్ రోజెస్ అండి, గుత్తి గులాబీలు అంటారు ఇవన్నీ. ఇది బొగడబంతి పింక్ అండ్ ఇదండి. అక్కడ ఇంకొక చోట డార్క్ పింక్ పర్పుల్ కలర్ ఉందండి. ఇది వైట్ అండ్ ఇది రెడ్ చుక్క మల్లి అండి. ఇది వన్ టైప్ ఆఫ్ ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయి. ఇదేమో వేరిగేటెడ్ మందార అండి, హైబ్రిడ్. కానీ రెడ్ కలర్ ఫ్లవరే కానీ ఇట్లా ఆకు డిఫరెంట్ వెరైటీగా ఉంటుందండి. నాకు ఇవి చామంతులండి. అన్నీ అయిపోయినాయి, ఇది ఒక్కటే మిగిలింది. సిటీజీ దగ్గర తీసుకున్న అన్నీ చాలా లాట్ ఆఫ్ ఫ్లవర్స్, లాట్ ఆఫ్ కలర్స్ వచ్చినాయండి. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దిస్. ఇది కాశ్మీర్ గులాబీలో వైట్ అండి. ఇది ఎల్లో గుత్తి గులాబీ అండి. ఇది హోయా అండి, హోయా ప్లాంట్. మొన్న 2 months బ్యాకే పెట్టానండి. ఇది పింక్ కలర్ బ్లీడింగ్ హార్ట్ అండి. మొగ్గలో ఉంది, పువ్వులు అయిపోయినాయి. ఇది నాటు వైట్ గులాబీ అండి. ఇది కూడా నాటుదే, రెడ్, పింక్ అండ్ రెడ్ ఇదండి కలర్. ఇది ఆర్చిడ్ రోజ్ అండి. నేను ఇంకా ఇక్కడి నుంచి అన్నీ మందారాలు పెట్టానండి. లాట్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. ఇది డబుల్ ఆల్మండా అండి. ఇది డబుల్ ఆల్మండా. ఇది ఒక కలర్ ఆఫ్ మందారా అండి. నా దగ్గర ఈ లోటస్లు కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. నాకు ఈ రోజెస్లోనే కిచెన్ వేస్ట్ వాడటం మూలంగా దానిలో సీడ్స్ పడి ఇట్లా చెర్రీ టొమాటోస్ అవి నాకు అన్ని ప్లాంట్స్లోనూ వచ్చేసి ఇట్లా చాలా చాలా ఈల్డ్ ఇస్తుందండి నాకు. ఇది మరువం అండి. ఇవన్నీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ రోజెస్ అండి. నేను వన్ సైడ్ మందార్లు, వన్ సైడ్ రోజెస్ అలా పెట్టాను. బ్యాక్ సైడ్ మాత్రం అది స్టార్ ఫ్రూట్ అండి. వీటి మధ్యలో ఇదిగో తులసమ్మ, ఇవి చెర్రీ టొమాటోస్ అవన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి. నాకు తీయడం ఇష్టం లేక ఇట్లా రోజెస్ అన్నీ ఉంటాయి. ఇది 1 kg జామ అండి. మొన్న రీసెంట్గా ఒక కాయ కోసాం, ఫస్ట్ కాయ. ఇప్పుడు అంతా చెట్టు నిండా కాయలు ఉన్నాయి.
ఇది డబుల్ మందార అండి, డబుల్ ఇది ఉంటుందండి ఇట్లా. ఇది రెడ్ ఉసిరి అండి, మొన్నే పెట్టాను లాస్ట్ ఇయర్. ఇది దానిమ్మ. ఇది సిటీజీ వాళ్ళు ఇచ్చిన యాపిల్ అండి, ఇప్పుడే బ్లూమింగ్ వస్తుంది. ఇది ఒక రకమైన జామ అండి, చైనా జామ అంటారు దీన్ని. ఇది స్ట్రాబెర్రీ జామ అండి. ఇవన్నీ ఇవి. ఇది ఒక రకమైన, ఇది చాలా మంచి వెరైటీ ఆఫ్ పుదీనా అండి. రెడ్ కలర్ స్టెమ్ ఉంటుంది, చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది. మామూలు పుదీనా కంటే కూడా కొంచెం వేసుకున్నా కూడా చాలా బాగా పనిచేస్తుంది, చాలా బాగుంటుంది, మంచి అరోమా ఇది ఉంటుంది. ఇది బ్లూబెర్రీ అండి. ఇది వాటర్ యాపిల్, రెడ్ వాటర్ యాపిల్ అండి. ఇది రీసెంట్గానే పెట్టాను. ఇవన్నీ వాటర్ లిల్లీస్ అండి. ఇది మియాజాకి మ్యాంగో అండి. అందరికీ రీసెంట్గా ఈ మధ్యన అందరూ చాలామంది పెడుతున్నారు కదా మియాజాకి మ్యాంగో. నేను అనుకున్న ఈ ఇయర్ వస్తుందని, లాస్ట్ ఇయరే పెట్టాను నేను, ఇంకా రాలేదు. ములగా నాకు సిటీజీలో ఒక గార్డెన్ మీట్లో ఇచ్చారండి. ఇప్పటికీ ఈజీగా ఒక 50 వరకు ములక్కాయలు వచ్చినాయి. రీసెంట్గానే నేను ఒక 10 కోసాను. చెట్టు చూస్తే చిన్నగా ఉంటుంది కానీ చాలా బాగా ఈల్డ్ వచ్చిందండి నాకు. ఇది నల్లేరు అండి. ఇది మన జాయింట్ పెయిన్స్కి చాలా బాగా పనిచేస్తుంది. ఇవన్నీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ నిమ్మలండి. ఇది నార్మల్ మామూలు నిమ్మే. ఎప్పటికప్పుడు ఇట్లా ప్రూనింగ్ చేస్తూ ఉంటే మనకి కాయలు బాగా వస్తాయి. ఇది వాక్కాయ అండి, ఇప్పుడే ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇది సీడ్లెస్ లెమన్ అండి. ఇవన్నీ చెర్రీ టొమాటోసేనండి. డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి. దీంట్లో ఎల్లో కలర్ ఇవి ఉన్నాయి. ఇది ఆరెంజ్ కలర్ టొమాటో అండి. ఇది రెడ్ లెమన్ అండి. లోపల కట్ చేస్తే మీకు లెమన్ రెడ్గా ఉంటుంది, చూస్తాకి ఆరెంజ్లా ఉంటుంది కానీ లెమనే. అక్కడ ఉంది అది దొండ అండి, డిఫరెంట్ వెరైటీ మ్యాంగ్లూర్ దొండ అండి, స్ట్రైప్స్ ఉంటుంది. ఇది పెటోనియా అండి, ఫ్లవర్స్ ఇప్పుడే వస్తున్నాయి పైన. ఈ లైన్ అంతా నేను శంకుపూలు డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి. ఇది ఎల్లో జాస్మిన్ అండి, లాస్ట్ వీకే పూసింది. 2 years తర్వాత ఎల్లో జాస్మిన్ ఫ్లవర్ వచ్చింది. ఇవన్నీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ శంకుపూలు అండి. ఇక్కడ ఇవన్నీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ వంకాయలండి ఉన్నాయండి. ఇక్కడ వైట్, ఇది పచ్చిమిర్చి అండి. ఇది పొడుగు వంకాయలు ఉన్నాయండి, మామూలు గుత్తి వంకాయలు ఉన్నాయి. ఇది అప్రైజ్ పచ్చిమిర్చి అండి. ఇది ఇలైచీ ప్లాంట్ అండి. ఇక్కడ మిరియాల చెట్టు ఉందండి దీంట్లోనే. నాకు ఎక్కడ చూసినా ఈ చెర్రీ టొమాటోస్ మాత్రం చాలా బాగా వచ్చేసి ఇది చేస్తున్నాయి. ఇదిగోండి ఇక్కడ కూడా ఇది ఒక రకమైన వంకాయలండి. ఇదిగోండి గ్రీన్ కలర్ రేర్ వెరైటీ అండి. ఇక్కడ ఇదేమో రెడ్ ముళ్ళ వంకాయ అండి. ఇది కూడా ఒక మెడిసినల్ ప్లాంట్ అండి, తులసిలో ఒక రకం. ఇది గోల్డెన్ బెర్రీ ఫ్రూట్ అండి. నర్సరీ మేళాలో ప్లాంట్ తీసుకున్నాను. ఇప్పుడు లాస్ట్ ఇయర్దే ఈ ఇయర్ కూడా ప్రొపగేట్ అయ్యి నాకు దానిలోనే సీడ్స్ వేసేస్తే వచ్చినాయి. చాలా బాగా మంచి వాల్యూస్ ఉన్న ఫ్రూట్ అండి ఇది. ఇవన్నీ నాటు చామంతులు అండి. ఇది డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఆకుకూర అండి, చక్రవర్తి ఆకుకూర అంటారు దీన్ని. ఇది కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి దీంట్లో. ఇది సింగిల్ క్లోవ్ గార్లిక్ అండి. ఒకటే క్లోవ్ ఉంటుంది దాంట్లో, మామూలుగా ఎక్కువ ఉంటాయి కదా అవి లేకుండా ఒక్కటే ఉంటుంది, చిన్న ఉల్లిపాయలా ఉంటుంది. ఇది కూడా అంతేనండి. ఇవన్నీ నేను ఆకుకూరలు పెడుతూ ఉంటానండి దీంట్లో. రీసెంట్గా నిన్న వేసాను సీడ్స్.
ఒకటి సొర పాకుతుంది. ఇది ఆరెంజ్ కలర్ చిలగడ దుంప అండి, స్వీట్ పొటాటో. లోపల కట్ చేస్తే ఆరెంజ్ కలర్ వస్తుంది. ఇది బ్రహ్మకమలం, అది ఆల్ స్పైస్ ప్లాంట్ అండి. ఆ బ్యాక్ సైడ్ అన్ని ఫ్రూట్ ప్లాంట్సే ఉన్నాయండి. ఇది పసుపు కుంకుమ, దానిలో ఎల్లో అండి, అక్కడ రెడ్ ఉంది. ఇది రెడ్ డిసెంబర్ పువ్వు అండి. ఇవన్నీ రజనీగంధాల్లో డబుల్ ముద్ద రకాలండి. ఇది కూడా సిటీజీ వాళ్ళు ఇచ్చిన చామంతేనండి. అప్పుడు ఇది అంజీర్ అండి. ఇదిగో పక్షులు తినేస్తే ఇట్లా అయిపోతాయి. ఇంకా ఉన్నాయి ఫ్రూట్స్. ఇవన్నీ జామ, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ జామ, వాటర్ యాపిల్. ఇది బీట్రూట్ జామ ఉందండి, ఇప్పుడే పింద వస్తుంది కొత్తది. నేను సిటీజీ 22లో 2 years బ్యాక్ జాయిన్ అయ్యానండి. ఒక ఫ్రెండ్ జాయిన్ చేశారు. యాక్చువల్గా నాకు అసలు ఇటువంటి గ్రూప్స్ ఉన్నాయని కూడా తెలియదు. కానీ నాకు చిన్నప్పటి నుంచి చెట్లు పెంచడం అన్నా అది చాలా ఇష్టం. కోవిడ్ టైంలో కింద పెంచేదాన్ని, ఎండ రాకపోవడం వల్ల పైకి ఒక్కొక్కటి పెంచుకుంటూ ఇంత పెద్ద గార్డెన్ని నేను చేసుకున్నాను. దీనిలో సిటీజీ వారు ఇచ్చిన చాలా చెట్లు నేను తీసుకున్నానండి. చామంతులు కానీ ఇవి నాకు చాలా ఉన్నాయండి. వారు ఇచ్చిన OWDC కానీ ఎరువులు కానీ అవన్నీ కూడా నేను తీసుకుని చాలా ఉపయోగిస్తున్నాను. సిటీజీకి చాలా థ్యాంక్స్ అండి. అందరూ నా ఉద్దేశం ప్రకారం ఉన్నంతలో కొంచెం ప్లేస్ ఉన్న చెట్లు పెంచుకుని ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నానండి. నా దగ్గర 25 to 30 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయండి. 50 above మందారాలు ఉన్నాయండి. ఇంకా డిఫరెంట్ నాకు కొంచెం రేర్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్ ప్లాంట్స్ కానీ ఫ్లవర్ ప్లాంట్స్ కానీ పెంచడం చాలా ఇష్టం. దాంట్లో రోజెస్ కూడా నా దగ్గర అబోవ్ ఉన్నాయండి, 50 కలర్స్. చామంతులు అవి కూడా చాలా ఉన్నాయండి. నా దగ్గర గోల్డెన్ బెర్రీ ఫ్రూట్ ఉంది. ఇంకా చాలా చైనా జామ అని, అది యాపిల్ అని, ఇవన్నీ స్ట్రాబెర్రీ జామ. చెర్రీస్లో 2 types ఆఫ్ చెర్రీస్ ఉన్నాయి. స్టార్ ఫ్రూటు, నిమ్మలో 5 రకాలు 6 రకాలు నిమ్మలు ఉన్నాయండి. ఎందుకంటే మనం డైలీ యూజ్ చేస్తాం కాబట్టి నాకు దాంట్లో, అందుకని నేను ఎక్కువ నిమ్మ కూడా పెంచుతున్నాను. వంకాయల్లో కూడా నా దగ్గర, బ్రింజాల్లో కూడా చాలా 5-6 రకాల వెరైటీస్ ఉన్నాయండి. టొమాటోస్ అయితే చెర్రీ టొమాటోస్లో నా దగ్గర 5-6 ఉన్నాయి. నేను రీసెంట్గా US వెళ్ళి నేను అక్కడి నుంచి సీడ్స్ తీసుకొచ్చి అన్నీ ఇచ్చేస్తున్నానండి. చాలా బాగా ఈల్డ్ వస్తున్నాయి. తోటకూర, ఆకుకూరలు మాత్రం నాకు చాలా బాగా వస్తాయండి. ఇక్కడ మిద్దె తోట వలన ప్రయోజనము అంటే ఇదేనండి, మనకి ఆరోగ్యం చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మనకి మనస్సుకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఏంటంటే మన చెట్లలోకి వస్తే మన పిల్లల దగ్గరికి వచ్చి మనం యాక్చువల్గా ఇవాళ రేపు పిల్లలు చాలా దూరంలో ఉంటున్నారు, మనకి మొక్కలే పిల్లలు. అందుకని నేను ఎక్కువసేపు మొక్కల్లోనే గడుపుతూ ఉంటానండి. నాకు చిన్నప్పటి నుంచి కూడా మొక్కలంటే చాలా ఇష్టం. ఇంకా అదే లక్కీగా మా పిల్లలు, ఇక్కడ ఒక బాబు ఉన్నా కూడా మా పిల్లలు కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేస్తారు. నేను ఎట్లా ఏది కొంటానన్నా కూడా ఏది వద్దనరు. చెట్ల మీద ఎంత పెట్టినా నన్ను ఏమన్నారు కదండి. నాకు చాలా ఇష్టం అండి. సిటీజీలో జాయిన్ అయిన తర్వాత వారిచ్చే వర్మీ కంపోస్ట్ కానీ, పాటింగ్ మిక్స్ కానీ, ఎరువులు కానీ అవన్నీ కూడా నేను ఎవ్రీ ఇయర్ వాళ్ళ దగ్గర నేను తీసుకుంటూనే ఉంటాను. బల్క్లో తీసేసుకొని నాకు ఒక షెడ్ ఉందండి, ఆ షెడ్లో పెట్టేసుకుంటాను. OWDC కానీ నేను అవన్నీనే యూజ్ చేస్తానండి. ఆర్గానిక్గానే నేను పెంచుతున్నాను. ఏ చెట్లైనా కూడా నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తూ ఉంటాను. అట్లా అన్నీ నాకు సిటీజీ వలన చాలా హెల్ప్ఫుల్ ఉంది. సరోజా మ్యామ్ నాకు నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. నాకు లాస్ట్ 2 years బ్యాక్ గోల్డెన్ అవార్డు వచ్చిందండి. అప్పుడు నేను ఫస్ట్ టైం మ్యామ్ని కలిశాను. శ్రీనివాస్ గారిని కూడా అప్పుడే కలిశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దెమ్. అండ్ నేను కూడా వాళ్ళల్లో ఒక ఫ్యామిలీ మెంబర్ని అయినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ సిటీజీ.
ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీజీ. మీరు కూడా సిటీజీలో జాయిన్ అవ్వాలని నేను కోరుకుంటున్నానండి. సిటీజీ మిద్దె తోటల ముచ్చట్లు మీకు నచ్చిందని భావిస్తున్నాము. సిటీజీ యూట్యూబ్ ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.